మూసీ పరిరక్షణ సమితి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలా మంది వచ్చారు. శంకర్తో పాటు ఇంకా చాలా మంది యువకులు ఉన్నారు. కొందరు ఉద్యోగిత రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు, కొందరు గ్రామం నుంచి ఎక్కడో పనిచేసుకుంటున్నారు, కొందరు చాలా డిస్పిరిటెడ్గా ఏమి చేయలేము, మనం ఇంత చేసినాం, ఇంత నష్టపోయినాం, ప్లాట్లు అమ్ముకున్నాము, అప్పులు చేసినాం, అయినా ఏం చేయలేము, మూసీ మాత్రం ఏం చేయలేము అని కొంత నిరాశ గురైనా ఉన్నారు. దాంట్లో శ్రీశైలం ఉన్నాడు, అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న నారాయణ రెడ్డి గారు, రాజిరెడ్డి గారు ఉన్నారు. ఒక్క నిమిషం రాజిరెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. జిల్లాలు దాటుతూ సరిహద్దులు దాటుతూ జనంలోకి వెళ్ళిపోయి తన పాత్రను పోషిస్తూ ఇవాళ మూసీ సమస్యను అంతర్జాతీయంగా కూడా ఆ సమస్యను తీసుకెళ్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఒకసారి చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ సమస్య ఇదే హైదరాబాద్ గత మీద మేము 12 డిసెంబర్ 1997లో ఏమీ జనసమూహం లేకుండానే ఒక పోరాట కమిటీని ఏర్పాటు చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించకూడదు అని చెప్పి వెళ్ళి మేము అప్పట్లో ప్రొఫెసర్ కెఎస్ చలం గారిని, డాక్టర్ ముత్తంరెడ్డి గారిని కలిసి ఆనాడే ముత్తంరెడ్డి గారు ఒకటి చెప్పారు, 3 జిల్లాలకు ముప్పు తీసుకొస్తున్న మూసీ అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ లో మేము కరపత్రం తీసుకొచ్చి జిరాక్సులు చేయించి వందనాలు చేయించి పల్లె పల్లెకు గడపగడపని తీసుకెళ్లి ప్రచారం చేశాం. ఆ స్ఫూర్తితోటే మా రిపోర్టర్ మిత్రుడు తన కూతురుకు మూసీ అని పేరు పెట్టుకున్నాడు. ఈ రోజు వారికి ఆ అమ్మాయి వచ్చానంటే ఈ సందర్భంగా పాప భర్తలో ఉన్న సందర్భంగా రాలేకపోయింది. మిత్రులారా, ఈ ఉద్యమం ఎక్కడ పడుతుంది, ఏమైపోతుంది అని కాకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యను మరింత తనదైన శైలిలో తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉంది. ఏ నాయకుడు అయితేనే, ఏ పార్టీ అయితేనే మన సమస్య పరిష్కారం దిశగా వెళ్ళాలి. జర్నలిస్టులు కూడా గతంలో మేము ఏదైతే ఆశించినామో దాన్ని మేము వారంలో ఒకరోజు ఈ సమస్య పరిష్కారం ఎలా సాధ్యమైనంత వరకు అందరినీ కదిలించడం, అటు ప్రొఫెసర్లను, ఇటు రాజకీయ నాయకులను ఢిల్లీ రాకెళ్ళినాం. ఢిల్లీలో జంతర్ తర్వాత ధర్నా చేసినాం. సరే, అరెస్ట్ అయినప్పటికీ అన్ని పార్టీల వారిని సాధ్యమైనంత వరకు ఎవరిని వదలకుండా సమస్యను వివరించినాం. ఇలా ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేది కాకుండా మన శక్తి మేరకు మనం ఏ మేరకైనా సరే ఒక కార్యక్రమంగా తీసుకొని ముందుకెళ్తే పరిష్కారం అవుతుంది అనే ఆశతో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపిస్తారని కోరుతూ ముగిస్తున్నాం.